54వ శ్లోకాన్ని ఒకసారి చెప్పుకుని మిగతా 59లోకి వద్దాం. ప్రారబ్ధం బలవత్తరం ఖలు విదాం భోగేన తస్యక్షయః సమ్యజ్ఞానోతాసనేన విలయః ప్రాక్ సంచితాగామినాం బ్రహ్మాత్మైక్యమవేక్ష తన్మయతయా యే సర్వదా సముస్థిత తేషాం తత్త్రితయం నహి క్వచిదపి బ్రహ్మైవతే నిర్గుణం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ప్రారబ్ధము, ఆగామి, సంచితము అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ రకమైనటువంటి ఏ కర్మఫలాలు అయితే ఉన్నాయో ఆ కర్మఫలాలు ప్రారబ్ధం బలవత్తరం ఖలు, ఇది బలవత్తరమైనది ప్రారబ్ధం. సంచితం అనేది దాసిన కర్మ, ప్రారబ్ధం అనుభవించడానికి తెచ్చినటువంటి కర్మ. ఇది భోగేన తస్యక్షయం అంటే అనుభవించకుండగా క్షయం కాదు. కానీ మిగతా కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించకుండగానే క్షయం చేసుకొచ్చట. ఎలాగా? సమ్యక్ జ్ఞానోతాసనేన విలయః అంటే అక్కడ దాసిన కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుభవించక్కర్లేకుండా నాశనం చేసుకోవచ్చు. ఎలాగా అంటే సమ్యక్ జ్ఞానం అంటే శరీర ప్రాణమానసాదుల యొక్క నిలిచినటువంటి స్థితి, దాన్నే సమాధి స్థితి అని కూడా అంటాం. ఆ సమాధి స్థితికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో ఆ జ్ఞానం కలిగినటువంటి వాడికి సంచిత కర్మ విలయం అయిపోద్ది. ప్రారబ్ధ కర్మ అలా కాదు, అది ఖచ్చితంగా ఎలాంటి వాడినైనా సరే అనుభవించేనే కానీ క్షయం అవదు. సంచిత కర్మ అయితే కొంచెం తెలివుండి జ్ఞానం సంపాదించుకుంటే సాధన చేసి ఆత్మానాత్మ విచారణ చేసి అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్పకోటి శతార్జితం, అనేక కోట్ల జన్మల నుంచి సంపాదించి పోగేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ అంటే శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, ఈ 3 శరీరాలు నేను కాదు. ఈ మూడింటికి నేను వేరుగా సాక్షిగా ఉన్నాను, అవస్థాత్రయ సాక్షి. ఈ మూడింటికి వేరుగా ఉన్నటువంటి మన స్వరూపం సాక్షాత్తు బ్రహ్మమే. దాన్ని మనం ఆత్మ అనుకుంటున్నాం. ఈ ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుని నేను బ్రహ్మం అనుకుంటాడో సంచితం విలయం యాతి. సంచిత కర్మ అంటే కోటి కల్పాలలో సముదాయం పోగొట్టినటువంటి కర్మ అంతా కూడా ఈ ఆత్మజ్ఞానంతో నశించిపోతుంది. ప్రారబ్ధం మాత్రం అనుభవించి చూడవలసిందే ఇంకా ఎవరైనా సరే. ఇక ఆగామి కర్మ అనేటువంటిది ఇంతకు ముందే చెప్పుకున్నాం. మనకు వారసులు ఉంటారు, వాళ్ళు పంచుకుంటారు. ఎవరు వాళ్ళు? మనల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు పుణ్యకర్మనే, మనల్ని ద్వేషించినటువంటి వాడు పాపకర్మనే. ఈ రకంగా కర్మ నశించిపోతే ఇంకేముందండి? ఇంకా ప్రారబ్ధం ఏమో అనిపించేసాడు, సంచితం నశించిపోయింది, ఆగామి అంటుకోలేదు ఇంకా. ఈ రకంగా ఉపాధి తాదాత్మ్య విహీన కేవల బ్రహ్మాత్మ నైవాత్మని తిష్టతోమునే అంటే ఉపాధి విలయం అయ్యింది. ఉపాధి ఏ ఉపాధి అయితే వచ్చిందో ఆ ఉపాధి వైపుకి తిరిగి అది నేను అనుకున్నాడు. ఇదే ప్రమాదం. అంటే నువ్వెవరువో, ఎలాంటి వాడువో నిన్ను నువ్వు తెలుసుకుంటే ఎంత సంతోషమో బాగానే ఉంది. కానీ ఉపాధి వైపుకి తిరిగి ఉపాధిని నేను అనుకున్నాడు అనుకోండి, అతను పండితుడు అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, కానీ ఈ కర్మ నశించదు. ఎందుకంటే అతను ఎవరో తనని తాను నేను అనుకోవాలి, కానీ నేను కాని దాన్ని కర్మల వల్ల ఫలాన్ని అనిపించడానికి వచ్చినటువంటి దాన్ని
ఉపాధిని నేను అనుకుంటేనో ఏమైంది అది? దానివల్ల అతనికి మోక్షం లేదు, కర్మ నశించదు. అలాంటి వాడికి ప్రారబ్ధ శబ్దావ కదానయుక్త అంటే ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఎలాగా జ్ఞానికి అజ్ఞానికి సమానమే. కానీ సంచిత కర్మ నశించాలంటే మాత్రం ఉపాధితోటి తాదాత్యాన్ని చెందకూడదు. తాదాత్యం అంటే నువ్వెవరవు అని అడిగినప్పుడు దేన్ని చూపెడుతున్నాం మనం? శరీరాన్ని చూపెడుతున్నాం. ఎంతవరకు శరీర భావన నశించలేదో అంతవరకు సంచిత కర్మ నశించదు. ప్రారబ్ధ కర్మ నశించదని చెప్పేసి ముందే చెప్పారు, అనిపించేనే కానీ పోదు. సంచిత కర్మ నశించాలంటేనా ఇది కాదు నేను, దీనికి సాక్షిగా ఉన్నటువంటి స్వరూపం ఉన్నది. అంటే ఎంతలాగా భావన దృఢపడాలంటే స్వప్నార్థ సంబంధక దేహ జాగ్రత్త. అంటే స్వప్నంలో మనం అనేకమైనటువంటి విషయాలను చూసాం, అనుభవించాం. అక్కడ కూడా మళ్ళా ఎంతో అందమైనటువంటి సుందరమైనటువంటి సుఖభోగాలు కూడా అనిపించి ఉంటాం. మెలుపులోకి రాగానే స్వప్నంలో ఇదంతా కూడా ఇదంతా మిథ్య, ఇదంతా కల్పన, ఇది సత్యము కాదు, ఇది నిజం కాదని చెప్పేసి ఎలా కొట్టిపేడుతున్నాం. అలాగే మెలకువలోకి వచ్చినప్పుడు శరీరం మీద స్వప్నంలో చూసినటువంటి అనుభవించినటువంటి విషయాదుల్ని శరీరాన్ని కూడా ఎలా ఇది నిజం కాదని వదిలేసేమో అలా వదిలేయాలట. అలా వదిలేసినటువంటి వాడికి దేహిభావన నశించినటువంటి వాడికి సంచిత కర్మ నశించుతుంది. ఈ రకంగా సంచిత కర్మ ఎవరికైతే నశించిపోయిందో అది ఎలాంటివాడికి నశించిపోతే సాక్ష్యం కూడా దృష్టాంతం కూడా చూపించారు. స్వప్న శరీరాన్ని ఎలా నేను అనుకోవట్లేదో వెలుపుల్లోకి వచ్చాక అట్టి మాదిరిగా జాగ్రత్త శరీరం కూడా నేను కాదు. ఈ జాగ్రత్త శరీరానికి సంబంధించింది కూడా నాది కాదు. ఇదంతా మిథ్య, ఇదంతా కల్పన, ఇది సత్యం కాదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం, ఎందుకంటే సత్యం కాదు అని చెప్పేసి. సహజంగా ప్రతి వ్యక్తి కూడా ఏదో తనకున్నటువంటి శరీర సౌందర్యము, లేకపోతే ఆస్తుపాస్తులు, అది వెనకాల బంధువర్గము, లేదా ఉద్యోగము, పదవో పలుకుబడి ఏమైనా ఉంటే వాటిని చూసి మురిసిపోతూ ఉంటాడు. దీనికి చరిత్రలో చిన్న కథ చూపించారు. భోజ మహారాజు పేరు మీరు అందరూ వినే ఉంటారు. భోజరాజు, కాళిదాసు పేర్లు విన్నారండి ఎప్పుడైనా? భోజుడు, కాళిదాసు పెద్ద కవి, శ్రీకృష్ణదేవరాయలు ఇది తర్వాత కథ. భోజరాజు ముందట పెద్ద పండితుడు. అతను కూడా ఈ కొంతమంది పండితుల్ని సమావేశపరుచుకుని నిరంతరము అనేకమైనటువంటి ధర్మాలు, నీతి శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు, ఈ జ్ఞానానికి సంబంధించినవన్నీ చెప్పించుకునేవాడు అనమాట. ఆయన కూడా కవే, భోజరాజు కూడా కవే. ఆయన కూడా కొన్ని శాస్త్రాలు రచించాడు. ఆ పండితులు కూడా చాలా శాస్త్రాలు కాళిదాసు చదివాడు. అలాంటి భోజరాజు ఆస్థానంలో ఒక కవి ఉన్నాడండి. ఈ కవుల ఉద్దేశం ఏంటండి? రాజుగారిని పొగుడుతూ పద్యాలు చెప్తారు. అంటే కవులు కవిత్వం చెప్తుంటారు అనమాట. అలా చెప్పినటువంటి వాళ్ళకి రాజుగారు పారదర్శకాలు ఇస్తుంటాడు మెచ్చుకొని. ఎవరు ఎక్కువ బాగా పొగిడితే, మనవాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, భట్టరాజుని తీసుకొచ్చి పొగిడించుకుంటే ఎంత గొప్పగా పొగుడతారంటే అంత బాగా పొగుడతారు. అలా పొగడడానికి ఒక వర్గం ఉంటుంది, భట్టరాజులు అంటారు. అలా రాజుగారు ఆ స్థానంలో ఉండేవారు. ఇతను అలాంటి భట్టరాజు కాదు, ఇతను బ్రాహ్మణుడే, అవధాని అంటే శతావధాని, కవిత్వాలు చెప్తుంటారు కదా, అలాంటి కవి. రాజుగారు ఇచ్చేటటువంటి ఆ పారితోషికం అతనికి సరిపోయేది కదా. అతనికి 10 మంది పిల్లలు. ఏం చేస్తాడు? ఇంకొక ఉద్యోగం చేయలేడు, ఇంకొక పనిలోకి వెళ్ళలేడు. ఆ డబ్బుతోటే సరిపెట్టుకోవాలంటే సాగుతలేదు. అలా ఓర్చుకుంటున్నారు, సరిపెట్టుకుంటూ ఉంటున్నారు. రోజు రాజుగారు ఆస్థానంలోకి మొత్తాబై రావడము, కొన్ని పద్యాలు కల్పన చేసి కవిత్వాలు చెప్పడము.
ఆ రాజుగారి ఆస్థానంలో కవి కదండి, ఎక్కడికైనా తిరిగి అన్ని చూసేవాడు అన్నమాట. ఆ రాజుగారి సంస్థానంలో ఎక్కడికక్కడ వెండి బంగారాలు రత్నాలు రాసులు పోసి ఉండి అని తిరిగి చూసేవాడు అనమాట. మరి అందులో ఏదన్నా తీసి జేబులు వేసుకుపోతే పట్టుబడిపోతే ఏమైపోతామని భయం. ఎందుకంటే దొంగతనం చేయకూడదు. అతను ఇచ్చేది సాల్లో చూస్తున్నాడు అంత. ఎలాగైనా సరే ఒక రోజు తెగించి ఎవరికీ తెలియకుండా దొంగతనం చేసి పట్టుపోదారనుకున్నాడు అతను. పట్టుపోదనుకుంటే సందకాడే వచ్చేస్తే కుదరదు కదండి. అందరూ నిద్రపోయాడు. సంస్థానంలోకి వచ్చేసాడు, ఆస్థానంలోకి వచ్చాడు. అతను ఎవరన్నా ఆపు చేయలేదు. రోజు ఇక్కడ తిరిగి మనిషే కదా అని అందరూ నిద్రపోయేదాకా మూల నక్కాడు. అందరూ పడుకుండిపోయారు. ఆ సరాసరి రాజుగారు గదిలోకి వెళ్ళిపోయాడు అనమాట. రాజుగారు కూడా పడుకుని నిద్రపోయేదాకా కూర్చున్నాడు ఏదో ఒక మూల చీకట్లో. అప్పుడు అందరూ నిశ్శబ్దం అయిపోయింది. అప్పుడు లేచాడట. లేచి చూశాడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. రోజు పగలంతా తిరిగి చూస్తున్నారు కదా. అది చూసి మంచి బంగారంతో ఒక మంచి వజ్రాలహారం తీసాడు అనమాట. వజ్రాలహారం తీసి ఒక సంచి కట్టుకుని వెళ్ళాడు. సంచిలో వేసుకున్నాడు. సంచిలో వేసుకుని వెంటనే అతనికి ఏమనిపించిందంటే ధర్మశాస్త్రంలోని ఒక శ్లోకం గుర్తుకొచ్చింది. ఈ బంగారపు హారం దొంగతనం చేసినటువంటి వాడికి నరకంలో ఎలాంటి శిక్ష విధించారో చదివాడు అతను. ఈ ఎదవది పిల్లల కోసం ఈ బంగారం పట్టుకెళ్తే నేను ఎంత కష్టపడి ఇప్పుడు 10,000 సంవత్సరాల కుంభీపాక నరకంలో నరకం అనిపించాలా అద్దెబ్బే అని చెప్పేసి ఆ హారం తీసేసి మళ్ళీ ఎక్కడున్న స్థానంలో పెట్టేసి ఏం చేద్దాం వెళ్ళిపోతారు అనుకున్నాడు. అలా ఎంత పని తెగించింది, అవకాశం వచ్చింది, అందరూ పడుకున్నారు. ఎలాగైనా సరే ఒకటి పట్టుకోవాలనుకుని హారం తీసేసి మళ్ళీ కొంచెం అటు ఇటు చూసి మళ్ళీ ఇంకొక రకమైనటువంటి వస్తువు తీసాడు. ఆ వస్తువు తీసి సంచులు వేసేటప్పటికి మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఇంకో శ్లోకం స్మృతిలోకి వచ్చింది. అదేమో 5,000 సంవత్సరాల నరకం. ఇలాగే వెండి పళ్ళుని తీసాడు, బంగారం వస్తువులు తీస్తున్నాడు, మళ్ళీ పెట్టేస్తున్నాడు. ఏ వస్తువు తీసినా సరే ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఎలాంటి నరకం వస్తుంది, ఎలాంటి బాధ అనుభవించవలసి వస్తుంది, దొంగతనం వల్ల ఎంత ప్రమాదకరమో, మళ్ళీ అంతా నరకంలో నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చుంచి జన్మ, ఎలక జన్మ, పిల్లి జన్మ, కుక్క జన్మ ఇవన్నీ వచ్చేసి గుర్తుకొచ్చేసి స్మృతికొచ్చేస్తుంది. ఒక వస్తువు తీస్తున్నాడు, ఇదంతా పాఠం అంతా ఇతను చెప్పించివో ఇని చదివి ఉన్నాడు. పాపం ఏది తీయలేకపోతున్నాడు. చిట్ట చివరికి కోడి పూసేసింది. అంతే. రాజభటులు లెగిసిపోయారు. ఎక్కడ దొరికిపోతానని చెప్పి రాజుగారు పడుకున్న మంచం కింద దూరాడు. ఎలుగు వచ్చేసింది. రాజుగారిని లేపటానికి కొంతమంది బొట్టరాజులు, కొంతమంది పళ్ళాలు పట్టుకుని, పన్నీరు పట్టుకుని, పువ్వులు పట్టుకుని, రకరకాల పదార్థాలతో రాజుగారిని మేలుకొల్పుతున్నారన్నమాట. ఆ మేలుకొల్పు ఎలా ఉందంటే, నువ్వు చాలా గొప్పవాడువు, నీ ప్రకాశం ప్రపంచం అంతా పాకేసింది, నీ ప్రకాశం దగ్గర సూర్యుడి ప్రకాశం వెలవెలపోతుంది, చంద్రుడి ప్రకాశం వెలవెలపోతుంది, నువ్వు ఇంద్రుడివు, నువ్వు చంద్రుడు అని చెప్పొచ్చి పొగిడేస్తున్నారు. ఆహా అవన్నీ అలా పడుకుని ఆలకింటున్నాడు. ఓహో నేను ఇంత గొప్పవాడిని అన్నమాట, ఇంకా నా ఎంత గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడన్నమాట అని నిజమేనా అని చెప్పి అలా లేచి చూస్తే ఒక పక్కన ఏనుగులు, గుర్రాలు, సైన్యం చిటికి ఎత్తే ఏంటి మాప్రేవు అని చెప్పేసి ఎదురుగుండా ఇక్కడ దాసదాసి జనాలు లేపడానికి వచ్చినటువంటి వాళ్ళు అందరినీ చూసేటప్పటికి ఇంకా ఆనందం పట్టుకోలేక కవిత్వం రోజు అంటున్నాడు కదండి, కవిత్వం వచ్చేసింది అతను నోటంపటాను. ఒక పద్యం వచ్చేసి, అది జన్మంటే ఇది, ఏమి నా భాగ్యం, ఏమి నా అదృష్టం, ఎంత సుందరీమణులైనటువంటి స్త్రీలు, దాసీలు, ఏనుగులు, గుర్రాలు ఇవంతా తలుసుకుంటూ పైకి అనేసాడు పద్యాన్ని.
ఇది జీవితం అంటే, ఇది వైభోగం అంటే, ఇది గొప్పతనం అంటే వాళ్ళ పొగిడేది అది బాగానే ఉందండి. అది ఈయనకి కూడా పట్టేసింది. పట్టేసి ఇతను కూడా చాలా నేనంతటి వాడిని నేనంతటి వాడిని అని చెప్పేసి పద్యం చదువుతున్నాడు. ఆ చదివిన తర్వాత ఆగాడు. మళ్ళీ వెనకాల పద్యానికి ఒక పాదం పూర్తి చేయటం కోసం వెంటనే మంచం కింద ఉన్నవాడు ఊరుకోలేకపోయాడు. తన్నుకు వచ్చేసింది కవిత్వం అతనికి. మర్చిపోయాడు అనమాట. నేను మంచం కింద దాక్కున్నానన్న సంగతి మర్చిపోయి ఇదంతా నిజమే కానీ కన్ను ముత్తే ఏమీ లేవు. అదే పద్యం లాస్ట్ పాదం. నువ్వు కన్ను దర్శనం చేయవు, నేనెంతటి వాడిని అది నిజమే. కన్ను ముత్తి ఇవన్నీ ఏమవుతాయి. వెంటనే రాజుగారి నెత్తి మీద పెద్ద గదెచ్చుకుని బాధినట్టు అయ్యింది. తెలివైనోడు పండితుడు కదా ఇతను కూడా, నిజమే కదా, నిజమే. నేను ఇలా దేశభావంలోకి వచ్చేసాను, ఇంతటోడిని నేను అంతటోడిని. తీరేమో చూస్తే కన్ను ముత్తి ఈ రాజరకం ఏంటి, పాండిత్యం ఏంటి, సంపద ఏంటి, వైభోగం ఏంటి ఏమైపోద్ది? ఎక్కడికి పోతాను నేను? మళ్ళీ చేసిన కర్మఫలాన్ని అనుభవించడానికే ఏమో కర్మణా నిర్మితో దేహ, ఈ దేహం కర్మతో నిర్మితమైంది. ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి పోతామో ఏమైపోద్దో. ఎంత అజ్ఞానంతో పద్యం చెప్పేనేటి, నేను ఎంత గొప్పవాడని దేహభావన వచ్చేసింది నాకు. దేహభావన వచ్చేది దేహంతో దాదాత్యం చెందేశాను. అలా చెందకూడదు కదా. నేను ఇన్నాళ్ళ మట్టి పండితులను పోషించి ఇంత జ్ఞానం ఇంత వివేకం కలిగి ఉండి, కానీ ఇంత తెలుగు తప్పుదనంగా దేహభావంతో పద్యం చెప్పేశాను అని సిగ్గుపడ్డాడండి. సిగ్గుపడి అవును తర్వాత పాదం పూర్తి చేశాను, నేను చెప్పలేదు కదా అది కన్నుముత్తి ఏమవుతుంది అన్నది, ఇది ఎవరు చెప్పాడబ్బా అని నాలుగేపులకి చూసాడు. అందరూ బిక్క చచ్చిపోయి చూస్తున్నారు. ఎవరు మీరా 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 అన్నాడు. మేం కదండి అన్నారు. మంచం కింద నుంచి వచ్చిందండి శబ్దం అన్నారు. మంచం కింద ఎవడున్నాడో లాగమన్నారు. అమ్మో చూస్తే పండితుడు కవి, అదేటండి మంచం కింద ఉన్నారేటండి అని అడిగారట. ఏం చెప్పాలి? అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే మళ్ళీ ఏ జన్మ వస్తుందో ఏ నరకం వస్తుందో కూడా తెలుసు అతనికి. అంచేది నిజం చెప్పాలి. నిజం చెప్తే ఎలాంటి శిక్ష దొంగతనానికి వచ్చేయడాన్ని శిక్ష విధిస్తారు. ఏ శిక్ష చేసినా ఎక్కడితోటి వదిలిపోద్ది అక్కడ పడి కంటేనే చెప్పి నిజం చెప్పేశాడు. అప్పుడు రాజుగారు, నాకు మేలు కొలిపావు నాయన, నేనేం శిక్ష విధించును, కానీ నా ఆస్థానంలో ఉండి నువ్వు ఇంత దరిద్రం అనిపించినావు అంటే నేనే సిగ్గుపడాలి. అంచేత నువ్వు ఇంకా అలాంటి బాధపడకుండా నీ జీవితాంతో సుఖంగా బ్రతకడానికి అనుకూలంగా కొంత ఇది రాజమాన్యం అంటారు కదా, అలాగా కొంత మాన్యం రాసి ఇచ్చేసాడు ఆ పండితుడికి. అంటే కథ ఎందుకు చెప్పుకున్నామండి? ఎంతటి పండితుడైనా సరే పామరుడు అంటే వేరండి, జ్ఞానం లేనటువంటి వాడు. జ్ఞానం ఉన్నటువంటి వాడు తిరగేసుకుంటాడు, మార్చుకుంటాడు. ఉపాధి తాదాత్మ్య విహీన కేవల. ఉపాధి భావన నశించకపోతే ఎంత తెలుసుకున్నా ఆ సుఖం లేదు. అంచేత నేనెంత చేశాను నేనంత చేశాను అన్నాడంటే దేనితో తాదాత్మ్యం చెందుతాడు? శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు నేను ఎంత సాధకుణ్ణి, దేంతో తాదాత్మ్యం చెందన్నాడు? నేనెంత పండితుణ్ణి, నేను దానాలు చేశాను, నేను ధర్మాలు చేశాను. ఇవన్నీ కూడా ఉపాధి భావన. అంచేత ఉపాధి భావన నశించి ఏమవ్వాలి? తద్వత్పరే బ్రహ్మణి వర్తమాన. భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలం అని చెప్పేసి కాలం 3 రకాలు. తద్వత్పరే బ్రహ్మణి వర్తమాన అంటే తాత్కాలికంగా మనల్ని పొగుడుతాడు ఎవడన్నా, సడన్గా మారతాం. కానీ వర్తమానంలో నుంచి దారిపోకూడదు. భూతకాలం అంటే జరిగిన కాలం, భవిష్యత్తు కాలం నువ్వు భవిష్యత్తులో ఇలా అయిపోతావు అని పొగుడుతాడు. నువ్వు ఇంక సూర్యుడు అయిపోతావు, చంద్రుడు అయిపోతావు, నీ స్వర్గంలోకి వెళ్ళిపోతావు అని పొగిడారు అనుకోండి, అది భవిష్యత్తు కాలంలో ఏమవుతుందో ఈడికి తెలుదా ఆడికి తెలుదా పొగుడుతారు అంతే. అంటే ఏంటి? తద్వత్పరే బ్రహ్మణి వర్తమాన. నువ్వు వర్తమానంలో ఎలా ఉండాలి? నేను బ్రహ్మమునే, దేహము కాదు. దేహం అనేటువంటిది ఏంటండి? ఇది
రక్త మాంసాదులతో కూడుకున్నటువంటి స్థూల శరీరం మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఎందుకు వచ్చిందండి ఇది? మనం చేసినటువంటి కర్మలు అనిపించడానికి. సదాత్మనా తిష్టతి నాణ్య దీక్షతే. నువ్వు దీక్ష పూను, ఒక వ్రతం పూను. ఏంటో దీక్ష? దీక్షలు అంటుంటారు కదండి దీక్ష అని. ఏం దీక్ష? సదా ఆత్మనా తిష్టతి నాణ్య దీక్షతే. ఇప్పుడు మనం బహిర్ముఖం అయిపోతున్నాం. బహిర్ముఖం అయిపోయినప్పుడు శరీరానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆ శరీరానికి ఏం కావాలి, ఎలా ఉండాలి, అందరి మీద కొంచెం ఎచ్చులో ఉండాలి, అందరి మీద బాగా ఉండాలి అనేటువంటి భావంలోనే ఉంటాం. ఈయనేమంటున్నాడు ఇక్కడ? సదా ఆత్మనా తిష్టతి నాణ్య దీక్షతే. నేను సదా ఎప్పుడు ఆత్మభావంలోనే ఉంటాను, దేహభావంలోకి రాను. దేహభావంలోకి వచ్చాడనుకోండి, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మహారాజు అంతటోడే దేహభావం రాగానే ఏయో ఎలాగైతే భావాలు మారిపోయినాయో అట్టి మాదిరిగా మనకి కూడా దేహభావం కలగగానే ఆటోమేటిక్గా నేను చాలా గొప్పవాడిని, నేను దానాలు చేశాను, ధర్మాలు చేశాను, సత్కార్యాలు చేశాను అంటుంటాడు. అలాగ అనకూడదు. ఇంక ఏ భావంలో ఉండాలి? సదా ఆత్మనా తిష్టతి. వర్తమానంలో నిరంతరము, భూతకాలంలో ఉండలేకపోయానండి అని నువ్వు అని ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. భవిష్యత్తు కూడా నీ చేతిలో లేదు. ఇప్పుడంటే నేను కుదురుతూ లేదండి, నాకు సాధనలోకి రావటానికి ఆశ్రమానికి రాలేకపోతున్నాను, సాధనలో కూర్చోపోతున్నాను, కానీ భవిష్యత్తు కాలంలో మాత్రం మీరు చెప్పినట్టుగా ఇంక మామూలు బుగులు సాధన ఉంటానంటాడు. ఆ మాట నమ్మకూడదు. ఎందుకని? భవిష్యత్తు వీడి చేతిలో లేదు. నేను 10 రోజులు పోయినది పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి, భార్యాభర్తలకి కొంచెం ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టేసి, ఇల్లు వాకిలి ఇళ్ళకి అంతా దారి ఏర్పాటు చేసుకుని అప్పుడు నేను ఇంకా ఆశ్రమం పట్టుకుని మీ కాళ్ళకాడ సేవ చేసుకుంటూ ఈ జ్ఞానం తెలుసుకుని సదా ఆత్మలో ఉండిపోతానంటాడు. అది జరగని పని అండి. అలాంటి నిర్ణయాలు ప్రయోజనం లేదు. అంచేత శృతిని యథా స్వప్న విలేకితో అత్తే, అవి స్వప్నం లాంటివి, అవి కలలో. నువ్వు ఏదో భవిష్యత్తులో ఏదో చేసేద్దారనుకుంటున్నావు, అది కాదు. నువ్వు చేయవలసింది వర్తమానంలోనే. ఇప్పటికిప్పుడు మారిపోయి ఏం చేయమంటున్నారండి? భార్య పిల్లలను వదిలేమంటున్నారా, లేకపోతే తినటం మానేమంటున్నారా, తాగడం మానేమంటున్నారా? యథాతథంగా నీ పనులు నువ్వు చేసుకో, కానీ నీ భావన మాత్రం ఏటి? శరీరాన్ని మార్చమంటలేదు. శరీరాన్ని రంగు మార్చేసి, కాషాయం కట్టేసి, జడలు పెంచుకుని, గడ్డం పీల్చుకుని ఏదో వికారోడి కింద అయిపోమని అంటలేదు. ఏది మార్చాలి? శరీరాన్ని అడ్డబొట్లు, నిలువుబొట్లు పెట్టమంటలేదు. అవన్నీ యాసాలు, భట్రాజేసాలు, అవన్నీ కూడా పగటేసగాళ్ళు అంటారు వాళ్ళని. అవి ఎందుకండి? ఏది మార్చాలి? నీ భావన మార్చాలి. సదా ఆత్మని తిష్టతి. తిష్టతి అంటే ఉండుట, ఆత్మభావంలో ఉండుట. ఆత్మభావంలో ఉండి మాట్లాడు, ఆత్మభావంలో ఉండి పని చెయ్యి, ఆత్మభావంలో ఉండి తిను, ఆత్మభావంలో ఉండి చెయ్యి. ఏం చేసినా సరే ఏ భావంలో ఉండి చెయ్యాలి? సదా ఆత్మని తిష్టతి నాణ్య దీక్షతే. అదే దీక్ష. అదొక దీక్ష. మనం ఏదైనా ఒక దీక్ష పెట్టామనుకోండి, ఆ దీక్షలో ఏదో నోమో వ్రతమో లేకపోతే ఏదో చాతుర్మాస దీక్ష ఇలాగ ఏదో దీక్షలు ఉంటాయి కదా. ఆ దీక్ష ఏమండి గడ్డం కెత్తలేదు అన్నాడు అనుకోండి, నేను దీక్షలో ఉన్నానండి, చాతుర్మాస దీక్ష అంటాడు. అంటే ఇది అలా పైకి కనిపించే దీక్ష కాదు. సదా అంటే ఆత్మభావంలో దీక్ష కలిగి ఉండడం. బయటోళ్ళకి చెప్పక్కర్లేదు, చూపించక్కర్లేదు, కనిపించేది కాదు ఇది. స్మృతి యదా, నీ స్మృతిలో మాత్రం ఆత్మభావంలోనే ఉండాలి. బాహ్యంగా ఏ శిఖనాలు లేవు దీనికి ఏ యాశాలు లేవు, ఏది వదలాల్సినటువంటి పని లేదు, ఏదో చెయ్యాల్సిన పని కూడా లేదు. ఇందులోకి వెళ్ళడానికి ఏం చెయ్యాలండి అంటాడు. నువ్వేమీ చెయ్యక్కర్లేదు. అదేంటండి ఏమీ చెయ్యక్కర్లేదా? నీ భావన మార్చుకుని ఆత్మభావంలో తిష్టతి ఉండటమే ఇక్కడ చేయవలసిన పని. అంతే. అంతేగాని నేనే ఉపవాసాలు ఉండాలండి, లేకపోతే ఏదో కొండ చుట్టూ తిరగాలండి, లేకపోతే ఏదో గుంజీలు తీయాలా, పరుగులెట్టాలా, ఏమీ ప్రాణాయామం చేయాలా, యోగాసనాలు వేయాలా,
ఏమి అంటే ఎత్తి వేసుకోండి, మీకు అవకాశం ఉంటే దాన్ని ఏం కాదనం వద్దనం, కానీ చేయవలసింది మాత్రం ఏంటి? తదావిధ ప్రాశనమోశనాదౌ అంటే మనకి ఒకటి బంధించింది, ఒక తాడు, ఒక పాశం చేత బంధించబడి ఉన్నాం మనం. పాశం, ఆ పాశాన్ని నుంచి ప్రాశన విమోచనాదు, నీకు విమోచనం అవ్వాలంటే ఇక్కడ యాసాలు వేయడం వల్ల నీ పాశం తెగదు. ఎందుకంటే అండి, ఏదైనా తాడు గట్టయితే తెప్పచ్చు, ఎవరినన్నా కేకకి ఇప్పేమనొచ్చు. ఇది కనిపించదు. ఎక్కడుంది పాశం? ఏదా పాశం? మన భావంలోనే ఉంది. ఏ భావన? ఆ పాశం ఆత్మస్వరూపుడవైనటువంటి నీవు ఆత్మస్వరూపం వైపు నుంచి తిరిగి అనాత్మస్వరూపాన్ని పట్టుకున్నావు. అదే పాశం. అనాత్మస్వరూపాన్ని పట్టుకుని, అనాత్మస్వరూపం ఏంటండి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, మూడింటికి అనాత్మ అని పేరు. ఇది ఆత్మ కాదు, ఇది బ్రహ్మం కాదు. ఇది దీన్ని నేను అనుకున్నావు. నేననుకుని దీన్ని గొప్పగా బయట ప్రపంచానికి, బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి జనాలకు చూపించాలని చూస్తున్నావు. అదే పాశం. ఆ పాశాన్ని నువ్వు వేడగొట్టుకోవాలి. ఎవరూ ఆ పాశాన్ని నుంచి తెంపలేరు, ఓడగొట్టలేరు. నీ భావన ఎటు వెళ్ళాలి? సదాత్మనా తిష్టతి నాణ్య దీక్షతే. నువ్వు ఒక దీక్ష పోని ఆత్మభావంలో ఉండు. తత్పరే బ్రహ్మణి వర్తమాన, వర్తమానంలో నిరంతరం ఆ సదా ఆత్మని. ఇంతకీ ఆత్మ ఎవరండి? బ్రహ్మమే. బ్రహ్మమే నీ యొక్క స్వస్వరూపము. అందుకనే అహం బ్రహ్మేతి విజానాత్, నీవు బ్రహ్మస్వరూపానివి. అటువంటి బ్రహ్మస్వరూపమే ఆత్మ. ఆత్మ నేనే. అటువంటి ఆత్మశృతిలో ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి ఈ పాశం తెగిపోద్ది, సంచిత కర్మ విలయం అయిపోద్ది, ప్రారబ్ధం అని వింటాడు, ఆగామి అంటుకోదు. కర్మణ నిర్మితో దేహ అంటే ఒక వస్తువు తయారవ్వడానికి ఏ ఏ పదార్థంతో వస్తువు తయారయ్యారంటే దేహం నిర్మించడానికి, నిర్మించబడడానికి కర్మ కారణం. కర్మణ నిర్మితో దేహగా ప్రారబ్ధం తస్య కల్ప్యతాం అంటే కర్మతో నిర్మించబడినటువంటి దేహం కూడా కర్మే. ఇది కర్మ. అంటే ఎవరెవరు శరీరాన్ని ఒకసారి అద్దంలో చూసుకోండి, ఆ అద్దంలో కనిపించినటువంటి శరీరం కర్మది. ప్రారబ్ధ కర్మ అంటారు దాన్ని. అంటే స్థూల శరీరములో ప్రారబ్ధ కర్మ. స్థూల శరీరమే ప్రారబ్ధ కర్మ. కంటికి కనపడుతుంది, శరీరంలా కనపడుతుంది అన్నమాట కర్మ. ఆ సూక్ష్మ శరీరం ఆగామి కర్మ. లోపల కారణ శరీరం ఉంది, అది సంచిత కర్మ. చేత నానాదేరాత్మనో యుక్తం నైవాత్మ కర్మ నిర్మిత. కర్మ చేత నిర్మితమైనటువంటి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా కర్మ చేత నిర్మించబడినటువంటి. స్థూల శరీరం ప్రారబ్ధ కర్మతో నిర్మితమైనది, సూక్ష్మ శరీరం ఆగామి కర్మతో నిర్మితమైంది, కారణ శరీరం సంచిత కర్మతో నిర్మితమైంది. సూక్ష్మ శరీరం ఏం కర్మతో నిర్మితమైంది? ఆగామి అన్నాం కదండి. సరిగ్గా చూడండి. శిశువు పుట్టింది. పుట్టినటువంటి శిశువుకి మనం విద్యా బుద్ధులు నేర్పించున్నాం. అమ్మ, తాత, అమ్మమ్మ అంటూ ఇది నాది, ఇది నేను అనుకుంటూ ఇలా రకరకాలుగా పూర్వజన్మ సంస్కార వాసనాన్ని అనుసరించి ఏం చేస్తాడండి? కర్మలు చేస్తాడు. స్థూల శరీరమేమో ప్రారబ్ధంతో తయారయ్యింది. ఇప్పుడు మనం ఆలోచనించేటటువంటి ఆలోచనలతో చేసేటటువంటి కర్మలతో సూక్ష్మ శరీరం తయారవుతుంది. ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే ఏమలేదు, మన మనసు దేంతో తయారైందో చాలా ఆలోచించుకోండి. అలా కళ్ళు మూసుకుని చూసారనుకోండి, మనసు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో, ఎలాంటి భావాలు ఉన్నాయో అదంతా కూడా సూక్ష్మ శరీరం. అంటే మనసే సూక్ష్మ శరీరం, ఆలోచనలే సూక్ష్మ శరీరం. అలాంటి ఆలోచనలు చెయ్యడానికి సంబంధించినటువంటి సూక్ష్మ శరీరాన్ని ఎవడు తయారు చేసాడు? మనమే తయారు చేసాం. అది ఆగామ కర్మ. మనం ప్రారబ్ధం అనిపించడం కానీ సూక్ష్మ శరీరంలో కర్మలు ఆల్రెడీ పోగేసేస్తున్నాం.
ఇది నాది, ఇది నేనెంతటోడిని, నేనంతటోడిని, ఈ భావాలన్నీ ఆగామి కర్మల తాలూకు పట్టినాయి. అజో నిత్య ఇది బ్రూతే శృతిరేష త్వమోగనా తదాత్మనా తిష్టతోష కొత్త ప్రారబ్ధ కల్పన. ప్రారబ్ధం ఏమవుతుందంటే అండి, చక్కగా చూడండి, ప్రారబ్ధం రోజు రోజుకి తరుగుపోతుంది, అందుకనే శరీరం క్షీణిస్తుంది. ప్రారబ్ధం ఉంది కదా, ఎలా ఉంది, చెంబులో నీళ్లు దాకెత్తుంటే ఎలాగ అయిపోతుంటే ఎలాగ శరీరం రోజు రోజుకి చిక్కిపోయి చిక్కిపోయి రోగాలతోటి బాధలతోటి గట్ట పాడైపోతుంది కదా. పాడైపోతుంటే ఏం పాడైపోతుంది అనుకుంటున్నారు, ప్రారబ్ధం తరిగిపోతుంది. ప్రారబ్ధం తరిగిపోవటం వల్ల శరీరం బలహీన పడిపోతుంది. విచిత్రం ఏంటి తెలుసండి, సూక్ష్మ శరీరం కలిసిపోతుంది. ఎందుకని, స్థూల శరీరం చిక్కిపోయి కోల్ది సూక్ష్మ శరీరం కలిసిపోతుంది. ఎందుకంటే రకరకాలుగా చూడండి, ముసలోళ్ళు ఎంత గట్టిగా పట్టుకుంటారు, ఎందుకంటే చాలా బలీయంగా ఉంటుంది వాళ్ళ సూక్ష్మ శరీరం. ఏది వదలడు, అరే ఇలా దారబడి ఎత్తుకెళ్తున్నావు, ఏం పట్టు బదలని వచ్చేవంటుంటాడు. కాపలాగా చెత్తంత వదిలిపెట్టడం అంటే ఇలా చిన్నప్పటి కాడి నుంచి ఒక్కొక్కటి ఒక్కో భావంతో అనేక భావాలతో సూక్ష్మ శరీరాన్ని వృద్ధిపరిచాం. స్థూల శరీరము తరిగిపోతుంది, సూక్ష్మ శరీరం పెరిగిపోతుంది. స్థూల శరీరం ఊడిపోయింది తరిగిపోయి, సూక్ష్మ శరీరం పెరిగిపోయింది కదా తాడి చెట్లేగా. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం మళ్ళీ ఇంకో స్థూల శరీరాన్ని ధరిస్తుంది. ప్రారబ్ధం చిద్యతి తదా యదా దేహాత్మనాతిథి. మళ్ళీ సూక్ష్మ శరీరం బ్రహ్మాండమైనటువంటి ఈ ఆ ఆగామ పట్టుకెళ్ళినటువంటి కర్మ అంతా కూడా తెచ్చుకోవడం కుదరదు. మళ్ళీ అందులో సంచితంలో వేసేసి కొంత శాతం తెచ్చి శరీరం ధరిస్తుంది. ప్రారబ్ధం చిద్యతి తదా యదా దేహాత్మనోతిథి. ఇక్కడ సాధకుడైనటువంటి వాడు ప్రారబ్ధం చిద్యతి తదా బాగానుంది. దేహాత్మనాతిథి, దేహాన్ని నేను అన్నాడు అంటే దేహాత్మనాతిథి, అతన్ని ఏ దేవుడు కాపాడలేడు. ఆ పదానికి అర్థం ఏంటండి, దేహాత్మనాతిథి. నేను దేహమును, నేననేది ఆత్మ, నేను దేహమునంటే దేహాత్మనాస్థితి. నేను దేహమును కాదు, దేహము వేరు నేను వేరు, సూక్ష్మ శరీరం వేరు నేను వేరు, కారణ శరీరం వేరు నేను వేరు. అంచేత నేను ఆత్మనే, నేను బ్రహ్మమును, ఆత్మ సాక్షాత్తు బ్రహ్మమే, అహం బ్రహ్మస్మి. అలాంటి దాన్ని ఇతను ఏం చేశాడు, ప్రారబ్ధం చిద్యతి తదా, ప్రారబ్ధాన్ని అనిపించడానికి వచ్చినటువంటి సాధకుడు ప్రారబ్ధాన్ని అనిపించడానికి వచ్చేటప్పుడు కర్మతో నిర్మితమైనటువంటి శరీరం ఉంది కదా, శరీరాన్ని నేను అంటున్నాడు. అది ప్రారబ్ధం. ప్రారబ్ధ కర్మను అనిపించడానికి వచ్చింది ఆ శరీరం, అది నీ శరీరం కాదు. అలాంటి దాన్ని నువ్వు దేహాత్మనతిథివి, నేను దేహమును అన్నాడు. నేను చాలా గొప్పవాడినండి, నాకు ఎవరో సరిపోరు, ఇక్కడున్న వాళ్ళు అందరికంటే నేను కొంచెం గొప్ప అన్నాడు అనుకోండి. ఏమన్నట్టు అక్కడ, అందరిని తక్కువ చేసి తనని కొంచెం ఎక్కువ చేసి మాట్లాడుకుంటున్నాడు. అంటే అతను అన్ని రంగాల్లోనే ఆర్థికంగా ఎదిగి ఉండొచ్చు, లేదా ఏదైనా కొంచెం జ్ఞానపరంగా ఎదిగి ఉండొచ్చు, లేదా సాధన పరంగా కూడా ఎదిగి ఉండొచ్చు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడాడంటే అక్కడ ఏది ఎదురుగుండకొస్తుంది, దేహాత్మనాతిథి, దేహమునే ఆత్మగా భావన చేస్తున్నాడు అతను. అటువంటి వాడికి దేహాత్మభావో నైవేష్ట ప్రారబ్ధం త్యజ్యతామత. అంచేత ఎవడికైతే ఆత్మజ్ఞానం కలిగిందో వాడికి ముక్తి లభించాలి అంటే దేహాత్మ భావన కలగకూడదు. దేహమునందు ఆత్మభావం ఉన్నంత వరకు మాత్రమే ప్రారబ్ధం సిద్ధమగుచుంటుంది. దేహమునందు ఆత్మభావన అంతవరకు పోలేదు, అంతవరకు కూడా కర్మకి నాశనం ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అంచేది ముముక్షువునకు అంటే మోక్షం పొందాలనుకున్నటువంటి సాధకునకు దేహాత్మ భావన అన్ని వేళలా నిషేధం. ఏ కోణంలోనే కూడా దేహాత్మ భావన కలిగి ఉండకూడదు.
మోక్షం కావాలనుకుంటే నాకు మోక్షం అక్కర్లేదండి, నాకు మళ్ళీ మంచి జన్మ రావాలండి, లేకపోతే నాకు స్వర్గం కావాలనుకుంటే అలాంటి వాడి గురించి చెప్పడం లేదు ఇక్కడ. ఇప్పుడు దాకా మనం ఇన్ని రోజుల మధ్య చెప్పుకునేటేటి మోక్షం కావాలి, మోక్షం పొందాలి. మోక్షం పొందాలనుకున్నటువంటి వాడికి దేహాత్మ భావన నిషేధం. ఎక్కడ దేహాత్మ భావనతో మాట్లాడుతున్నాడో వాడు మోక్షం పొందడానికి అర్హుడు కాదు. మాటలు వేరు, చేతలు వేరు. భావనలో ఏముండాలి? దేహం మీద కొంచెం ప్రేమ భావన చూపించి మాట్లాడేడు అంటే దేహాత్మతోటి. ప్రారబ్ధం త్యజ్యత మత. ఈ మతంలో ప్రారంధంతో వచ్చినటువంటి దాన్ని పూజించాడంటే, గౌరవించి దాన్ని నేను గొప్ప ఆడనుకోవటం కాదు, ఇతరులు గౌరవించడం వేరు. ఇతను జ్ఞానండి, యోగండి అని తనే నేను మహారాజుని అయిపోయానండి అని చెప్పి తనని ఒక బిరుదు తగిలించుకున్నాడంటే తనంతట తానుగా అది తన కల్పించుకున్నది అవుతుంది. ఇప్పుడు రాజుగారు శత్రువుల్ని ఓడించి ఒక రాజ్యాన్ని స్థాపించాడు అనుకోండి, ఎవడైనా బలవంతుడు, అప్పుడు అతను గుర్రాలు, ఏనుగులు, సైన్యము ఏర్పాటు చేసుకుని ఒక రాజ్యాన్ని స్థాపించి అతను రాజు అంటారు. ఏమీ లేకుండా తనంతట తానుగా రాజుని అనుకోకూడదు. అలాగే ఎవడైనా సరే నేను గురువుని అన్నాడు అనుకోండి, ఆ గురువు అనేటువంటిది అతను గురువు ఉపదేశం పొంది గురువు గారి దగ్గర చెప్పినటువంటి యుక్తులన్నీ ఆలకించిన తర్వాత, బాబు నీకు ఈ జ్ఞానం కలిగింది, నువ్వు అర్హుడు అయ్యు, ఈసారి నువ్వు కూడా ఎవరికైనా ఉపదేశం చెయ్యి అని గురువు గారు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు అతను మళ్ళీ గురువుగా అతనికి నచ్చినటువంటి అతనికి తోచిన విధానంలో ఇతరులకు బోధించవచ్చు. ఎందుకంటే గురువు గారితో పర్మిషన్. ఎలాగంటే తండ్రి నుంచి కొడుకు పుట్టాడు అనుకోండి, తండ్రి అంతటోడు కొడుకు అవ్విన తర్వాత అప్పుడు కొడుకుకి పెళ్లి చేసి, బాబు నువ్వు పిల్లలు కనేసారి, నీ భార్యను పోషించి నీ పిల్లలు కానీ నీ సంసారాన్ని నువ్వు నీ వంశాన్ని ఉద్ధరించుకో అంటే ఇతను పెళ్లి చేసుకుని పిల్లలకు అన్నాడు. ఇతనితోటి అయిపోయింది ఇది. అతనికి పుట్టినటువంటి కొడుకులకి మళ్ళీ పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు కూడా పెళ్లి చేసుకుని పిల్లలకు అనమని. అట్టి మాదిరిగా గురువు గారి దగ్గర ఉపదేశం పొందినటువంటి వాళ్ళకి అతని అనుభవాలని బట్టి అందులో అందరూ ఇతరులకు బోధించగలిగే సామర్థ్యం రాదు, అందరికీ కూడా సిద్ధించదు. అలా గురువు గారు పరిశీలిస్తారు, ఎవరు అర్హుడు, ఎవరు చెప్పగలడు, ఎవరికి ఈ విధానం వచ్చిందో అలా తెలుసుకుని బాబు నువ్వు కూడా ఉపదేశం. అలా కాకుండా గురువు గారితో పర్మిషన్ లేకుండా వాళ్ళే స్వతంత్రంగా తీసుకున్నారంటే అక్కడ ఏమున్నట్టండి? దేహాత్మ భావంతో ఉన్నారు. అటువంటి వాటికి మోక్షానికి అర్హుడు కాదు. ప్రారబ్ధం త్యజ్యతామత యథా దేహాత్మనాస్థితి. అలాగనే ఈ రకంగా శరీరస్యాపి ప్రారబ్ధ కల్పన భ్రాంతి రేవహి అజస్తస్య కుతశత్వ అసత్వస్య కుతో జని అజాతస్య కుతో నాశ ప్రారబ్ధమసత కుత. నిజాన్ని పరిశీలించి చూస్తే ఈ ప్రారబ్ధం అనేటువంటిది ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి ఆత్మ ఎలాంటిది? తను సెపరేట్గా శరీరంతో విడిపడిపోయినటువంటి వాడికి శరీర శబ్ద అవి ప్రారబ్ధ కల్పన. ప్రారబ్ధం కూడా ఒక కల్పన లాంటిది. సత్యమేది ఆత్మ, అనాత్మ సత్యం కాదు. జ్ఞానం తెలియలేనంత కాలమే పట్టుకుంటుంది. జ్ఞానం తెలిసింది, జ్ఞానం తెలిసిన తర్వాత కూడా శరీరం మీద భ్రాంతి రేవహి. భ్రాంతి నశించకపోతేనా? జ్ఞానం తెలిసింది, సాధన కూడా చేస్తున్నాడు, గురుపదేశం కూడా పొందాడు, కానీ ఏం పోలేదు? శరీరం మీద భ్రాంతి పోలేదు. భ్రాంతి పోకపోతే ఎలా అయింది? మళ్ళీ అధ్యక్షస్య కుతశత్వం అసత్వస్య కుతో జని. ఇక్కడ సిద్ధాంతం ఏంటి? మోక్షం కదా. ముముక్షు అంటే మోక్షం పొందాలి. అనేక చూడండి, లోకంలో ఎన్ని కోటాను కోట్ల జనాలు ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా అందరూ మంచోళ్ళే. పూజలు చేస్తున్నారు, పారాయణలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు. ఈ మోక్షానికి సంబంధించిన మార్గాలు కాదు. అంటే భగవంతుడు మెచ్చుకుని వాడికి మంచి మంచి ఫలితాన్ని ఇచ్చి మంచి సుఖాలు కలుగజేస్తాడని చెప్పేసి అక్కడ జ్ఞానం లేదు, అది కర్మకాండ.
జ్ఞానకాండలోకి వచ్చినటువంటి వాడు తన స్వరూపంలోనే దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం అతనికి తెలియాలి. ఎందుకంటే దేవుడు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? లోపల ఉన్నటువంటి వాడిని తలుసుకోవటం లేదు, బయట ఉన్నటువంటి వాడిగా భావన చేస్తున్నాడు. దేవుడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. కానీ బయట ఉన్నటువంటి వాడు నిర్వికారంగా ఉన్నటువంటి వాడు కనిపించడండి. కనిపించాలంటే శరీరం ధరించి రావాలి, ఉపాధి ధరించి రావాలి. అందుచేత లోపల ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించి ధ్యానించేటటువంటి శక్తి మానవుడికే ఉంది. అందుకని మనిషి జన్మ అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. అలాంటి మనిషి జన్మ వచ్చినప్పుడు ఎవరెవరో చెప్పిన మాటలు ఆలకించి ఏయో దారులు తొక్కాడు అనుకోండి, అజస్య కొత్త సత్వ అసత్వశ కుతో జన్మే. అంచేత ఎంత కూడా కల్పన, దృశ్యం. సత్యం ఏంటి? ఆత్మస్వరూపం. ఆత్మకే పరమాత్మకే భేదము లేదు. ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వ జ్ఞానమే మోక్షాన్ని ఇచ్చేటటువంటిది. ఈ రకంగా అస్తిత్వం లేనటువంటిది అంటే లేని దానికి అస్తిత్వము లేదు అంటే అర్థం ఏంటండి? అది నిజమైనటువంటి వస్తువు కాదు. కర్మ ఫలాన్ని అనుభవించడానికి ప్రారబ్ధం రూపంలో ఆవహించింది, అది జరిగిపోతుంది. ఇందాక రాజుగారికి అన్నట్టుగా కన్ను మూర్తి ఏంది వ్యక్తి లేడు, నిద్రపోతే వ్యక్తి లేడు, స్వప్నంలోకి వెళ్తే వ్యక్తి లేడు, మెరుపులోకి వచ్చేటోడికి ఇది వస్తుంది. ఈ రకంగా ఈ కర్మను అనుభవించేసినటువంటి వాడికి శరీరం పోతే ఆ లోపల ఉన్నటువంటి కర్మ నశించకపోతే మళ్ళీ తీసుకొచ్చి పెడుతుంది. ఈ జ్ఞానం మనిషికి మాత్రమే ఉంది. 84 లక్షల రకాలలో మనిషి జన్మ ఉత్కృష్టమైనటువంటిది. దేవతలు కూడా మనిషి జన్మనే కోరుకుంటారట. చేత అస్తిత్వమే లేని దానికి జన్మ మాత్రమేంటి? ఇది కేవలం భ్రాంతి, ఇది ఒక కల్పన. జ్ఞానం లేకపోవడమే అన్ని అనర్థాలకే మూల కారణం. జ్ఞానమే. ఏది జ్ఞానం? నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు, ఆలోచించు. ఏది నేను? ఏది నేనండి? శరీరమే నేనండి. దాన్ని ఎలా పట్టుకో? శరీరమే నువ్వు కదా, అది నువ్వు ఉన్నంతసేపు నీతో పాటు కదా అలా ఉండాలి కదా. సరిగ్గా ఆలోచించండి. శరీరమే నువ్వేనా? నిజమేనా? మరి స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఈ శరీరం మాయమైపోతుందేటి? అక్కడ మళ్ళీ ఇంకో శరీరం వచ్చింది, మరి అదెవరు? ఇదే నువ్వైతే ఇది పోకూడదు కదా, ఇది ఉండాలి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో శరీరం వచ్చింది, పోనీ అక్కడన్నా ఉండు, అదే పట్టుకో. సుషిప్తులకు వెళ్ళేటోడికి ఆ శరీరం పోతుంది. పోనీ సుషిప్తులకు వెళ్ళిన తర్వాత అదన్నా పట్టుకుని ఉండు, అది ఉంటుందా? మళ్ళీ కాంతసేపటికి మెలుకులోకి వచ్చి ఈ శరీరం చూపుతుంది. ఇందులో ఏదయ్యా నువ్వు? ఈ స్థూల శరీరమా, లేదా సూక్ష్మ శరీరమా, లేదా కారణ శరీరమా? ఏది నువ్వు? ఏది ఎదురుగుండగా వస్తే దానిని చూసి దాన్ని పట్టుకుని నేనంటున్నావు. ఇంతకి పట్టుకునేవాడెవడో? పట్టుకునేదేది? దేన్ని పట్టుకున్నాడో దానికి జ్ఞానం లేదు. పట్టుకున్నవాడు ఎవడో వాడికి జ్ఞానం ఉంది. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మం ఏదైతే ఉందో అది జ్ఞానస్వరూపం. ఆత్మకి జ్ఞానం ఉంది. సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మ. జ్ఞానం ఉండడం వల్ల ఆ జ్ఞానం తనని గురించి తనకు తెలియక తనని మర్చిపోయి, ఎవరిని మర్చిపోయాడండి? ఇంతకని తననే మర్చిపోయాడు. తనని మర్చిపోయి తను ఎదురుగుండగా ప్రారంధంతో వచ్చినటువంటి కర్మ ఫలాన్ని అనిపించడానికి వచ్చినటువంటి శరీరాన్ని చూసుకుని ఓహో ఇదే కావచ్చు నేను అనుకున్నాడు. ఎందుకంటే తనకు జ్ఞానం ఉంది కదండి. ఆ జ్ఞానంతో శరీరాన్ని చూసుకుని ఇదే నేను, రైట్, ఇదే నేను తెలిసింది కదండి, ఇదే నేనని. ఇప్పుడు ఇది నేను కాకపోతే నాకు దీనికి సంబంధించినటువంటి బాధ భయం ఎందుకు తెలుస్తుందండి? అది కర్మ. బాధ పెట్టడానికే దాన్ని తగిలించాడు. అంచేది అది దాన్ని పట్టుకున్నాడు, అదే నేను అనుకున్నాడు.
అదే నేననుకుని ఇలా ఉండిపోతాడేమో అని చెప్పేసి పాపం ఆయన దీని నుంచి తప్పించి చూడండి, ఈ శరీరం అనేది రజోగుణ, తమోగుణ, సత్వగుణాలతో 3 శరీరాలు తయారైనవి. ప్రకృతికి నిలకడ ఉండదు, నిరంతరము పరిణామం చెందుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఈ తిరుగుతూ ఉండే దాంట్లో తిరగకుండగా స్థిరంగా శాశ్వతంగా ఉండేటటువంటిది నేను, అదే ఆత్మ. నేను కదలకుండగా అలా కూర్చుని ఉన్నాను. నాకు ఎదురుగుండగా స్థూల శరీరం వచ్చింది, అదే నేను అనుకున్నాను. అది అలా పక్కకెళ్ళి సూక్ష్మ శరీరం వచ్చింది, అదే నేను అనుకున్నాను. అది పక్కకెళ్ళి కారణ శరీరం వచ్చింది, అదే నేను అనుకున్నాను. మళ్ళీ అలా అటు తిరిగి మళ్ళీ స్థూల శరీరం వచ్చింది, మళ్ళీ ఇది నేను అనుకున్నాను. ఇదేంటండి? నీ జ్ఞానం అలాగ చంచలత్వంతో మారిపోవచ్చా? నీ జ్ఞానానికి ఏమి లేదు? స్థిరత్వం లేదా? నిలకడ లేదా? నిశ్చలత్వం లేదా? నిన్ను నువ్వు పట్టుకుని ఉండు, నిన్ను వదిలేస్తాబెట్టి. తనను తాను మరిచిపోవటం వల్లే ఈ శరీరాదులు వచ్చినాయి. నిన్ను నువ్వు గుర్తు చేసుకో, నిన్ను నువ్వు మర్చిపోయావు. ఇంతకీ గురూపదేశం అంటే ఏంటంటే నిన్ను నువ్వెవరవో గుర్తు చేయటమే గురూపదేశం. ఏదేదో ఇచ్చేటాలు పొందేటాలు కాదు. నిన్ను నువ్వు మర్చిపోయావు. నిన్ను నీకు గుర్తు చేయటమే గురువు గారు చేసేటటువంటి బాధ్యత. రామా, నువ్వు మహావిష్ణువు యొక్క అవతారం అయ్యా, నువ్వు దేవుడివి, ఈ శరీరం కాదు అంటే నమ్మలేదు అతను. ఎవరు? వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, సాత్యము ఆయన కూడా తీసుకొచ్చి చూపించారు. నేను పుట్టానండి, నేను దశరథ మహారాజు కొడుకునండి, అది ఆ వంశం అండి, నాకు ఇంకా ఇంత వయసు వచ్చిందండి, ఇలాంటి కవులు చెప్పాడు అతను. యోగ వాసిష్టం చదవండి, 32,000 శ్లోకాలు చెప్పవలసి వచ్చింది రాముడు చేసే ప్రశ్నలకు జవాబులు. 1, 2 కాదు, యోగ వాసిష్ఠ మహారామాయణం అంట. అలాంటి యోగ వాసిష్ఠ మహారామాయణాన్ని పక్కకు పెట్టి చరిత్రను మాత్రమే శ్రీమద్ రామాయణం అని చెప్పేసి మనకి కథను చూపించారు. కథ మాత్రమే అది 24,000 శ్లోకాలే. ఆ రాముడికి బోధించినటువంటి బోధ 32,000 శ్లోకాలు. మీరు అవకాశం ఉంటే ప్రతి ఒక్కడు కూడా యోగ వాసిష్టాన్ని కొనుక్కుని చదువుకోండి. అంటే ఏంటి ఇక్కడంతకీ? తనను తాను మర్చిపోయినప్పుడు గుర్తు చేయటానికి గురువు గారు కావాలి. మీరందరూ దేవుళ్ళే, మీరు మనుషులు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు? మర్చిపోయారు మిమ్మల్ని మీరు మర్చిపోయి నేను సోమరాజుని, నేను భీమరాజుని అంటున్నారు. సోమరాజు భీమరాజువు కాదు నువ్వు, ఈ స్థూల శరీరమే కాదు. అంతచేత నువ్వు సాక్షాత్తు బ్రహ్మానివి, పరమాత్మ స్వరూపానివి. అంచేత నిన్ను నువ్వు గుర్తుకు తెచ్చుకో, మేలుకో. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాక్షరాన్ని బోధత. లెండి, మేలుకోండి. ఎప్పుడు దాకా నిద్రపోతారండి? ఎన్ని యుగాల నుంచి నిద్రలోంచి మేలుకోవటం లేదు. నేను మేలుకోపోవటం పెట్టండి బాబు, మేము మేలుకొని ఎన్ని పనులు చేస్తున్నామండి అంటున్నారు. అదంతా కళ, భ్రాంతి. స్వప్నంలో ఎలాగైతే చేస్తున్నామో మెలుగుల్లో కూడా అలాగే ఈ శరీరంతో తాదాత్యం చెంది చాలా పనులు చేస్తున్నారు. ఆడికి పెళ్లి చేస్తున్నారు, ఇడికి పెళ్లి చేస్తున్నారు, ఆడికి ఉద్యోగం ఇప్పిస్తున్నారు, ఆడికి వ్యాపారం కల్పిస్తున్నారు, ఆడికి ఇల్లు కడుతున్నారు, ఆడికి చేయని పని ఇస్తున్నారు. ఏంటంటే అదా? ఇది స్వప్నమే, ఇది పెద్ద స్వప్నం. భ్రాంతిలో కొట్టుకుపోతున్నాం. అజాతస్య కుతో నాశ. నువ్వు జాగ్రత్తగా మెలుగులోకి రాకపోతే ఇది నాశనం కాదు. ఈ స్వప్నం నశించదు. ఏది? ఏ స్వప్నం? ఇప్పుడు మనం మెలకులో ఉన్నాం అనుకుంటున్నారు కదా, ఇది మెలకు కాదురా నాయన, ఇది కూడా స్వప్నమే. నువ్వు స్వప్నంలోనే ఉన్నావు. మెలకు ఎప్పుడు వస్తుంది? నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు మెలకు వచ్చినట్టు. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్షనార్ని బోధ. లెండి, మేలుకోండి అంటే ఏంటండి? మెలకులు ఉన్నామని మేలుకోమంటాడు ఏంటండి అంటే దాని అర్థం ఏంటి? ఉపనిషత్తు ఏంటి? ఎందులో మేలుకొని ఉన్నాం మనం? శరీరం విషయంలో మేలుకొని ఉన్నాం. స్వప్నంలో ఎలా మేలుకొని ఉన్నామో మేలుకులో కూడా శరీరం విషయంలో మేలుకొని ఉన్నాం. ఈ మేలుకు మోక్షాన్ని ఇవ్వదు, ఈ మేలుకు నీకు ముక్తినివ్వదు. ఈ మేలుకు కాదు, నీ స్వరూపాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. నిన్ను నువ్వు మర్చిపోయావు. నిన్ను నీకు జ్ఞాపకం చేయటమే
గురువు గారి యొక్క లక్ష్యం. ఇక్కడ ఇంకొక పద కూడా చెప్పుకుందాం. ఒక గొల్లతను మేకలు మేపుతున్నాడండి. ఆ మేకల గొర్రెలు మేపుతుంటే ఒక పులి వచ్చింది. అది పులి మంచి గర్భవతి అన్నమాట. ఈ మేకను ఎత్తుకుపోవటానికి కాండించి దూకింది ఈ మేకల బంద మీదకి. అది దూకినప్పుడు వీళ్ళందరూ ఆయన పెద్ద పెద్ద కేకలు వేసారు. కేకలు వేయగానే అది దూకినప్పుడు అది గర్భవతి, నిండు గర్భవతి ప్రసవించేసింది పులి పిల్లని. కానీ వీళ్ళందరూ కొట్టేస్తారని చెప్పి పరుగులు అంకించుకుంది. పిల్లని వదిలేసింది. భయపడిపోయింది. ఆ పరిగెట్టడంలో ప్రాణం వదిలేసింది. పులి చచ్చిపోయింది. ఇంక పిల్లని ఆదరించేవాళ్ళు లేరు అక్కడ. పులి లేదు ఇంకా. వీళ్ళు ఏం చేశారంటే దాన్ని శుభ్రం చేసి దానికి ఏం చేయాలి, పులి పిల్లది. కానీ పులి పిల్లైనా, సింహం పిల్లైనా, మేక పిల్లైనా పుట్టినప్పుడు పాలే తాగుతాయి. వెంటనే దానికి ఏ మాంసమో పట్టుకెళ్ళి పెడితే తిందండి, దానికి చేత కాదు. ఏది కూడా అంతే. ఆవుదూడ గడ్డెట్టేసామనుకోండి, గట్టి తింది, అది పాలు తాగుతుంది. ఏదైనా సరే పుట్టినప్పుడు మనిషి పిల్లైనా పశువు పిల్లైనా సరే పాలు తాగుతాయి. అంటే పాలే కదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక మేక సనకొట్టి నోట్లో పెడితే పాలు తాగేసింది. వదిలేసి పోతారా పులిపిల్లని? తువాలకు మూట కట్టుకుని భుజం మీద వేసుకుని మేకలను తోలుకెళ్ళినప్పుడు తోలుకెళ్ళిపోయారు. మళ్ళీ మన్నాడు సేమ్ అలాగా మేకతోటి అలవాటు చేశారు. మేక పాలు తాగుతుంది. ఆ మేక కూడా ఈ పిల్లే నా పిల్ల అనుకుని అది కూడా మే అంటుంది. ఇది కూడా మే అంటే ఆ పేక కూడా పోతుంది. అలా మేకల్లో తిరుగుతూ పెద్దది అయిపోయింది. అవన్నీ గడ్డి తింటుంటే గడ్డి తినాలి కావాల్సి అని చెప్పేసి ఇది గడ్డి అలవాటు చేసుకున్న చిగుళ్ళు కొరుకు తింటాం. అలా సేమ్ సాత్వికంగా తయారైపోయింది. గడ్డి తింటాం, పెద్దదైపోయింది, పులి అయిపోయింది. ఇలా ఉండగా 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 కొంతకాలానికి ఒక పులి పెద్ద గాంటించి మేకల మీదకి వచ్చింది. మేకల మందలో నా పులు కనపడింది. అమ్మవాడి దసరా వల్ల ఇందులో పులు ఉంది, నేను వెళ్తే అది నా మీద కలబడిపోద్దేమని చెప్పి వచ్చేసి ఆశ్చర్యకరంగా ఉంది. మేకల మందలో ఇది కూడా గట్టి మేస్తుంది చిత్రం కింద. ఇది ఏదో చూడాలని చెప్పేసి చెట్టు కింద దాక్కునేటప్పుడు నిజంగా మేకల్లాగే అది కూడా తిరుగుతూ మేకల్లో తిరుగుతూ గట్టి మేస్తుంది. అంటే దానికి నేను పులినన్న సంగతి మర్చిపోయిందన్నమాట. ఎలా చెప్పాలి? జాగ్రత్తగా అలా మేసుకుంటూ పొదసాటుకు వచ్చింది. ఈ పొదసాటుని కూర్చున్నది ఈ పులి. ఓ మిత్రమా ఆగండి. వెంటనే ఇది అల్లిపోయి బరువు ఎక్కించుకుంది. పరిగెట్టకు ఆగాగు, నేనేమి అన్యాయం చేయడానికి నేను కేకత్తలేదు. ఏటి విడ్డూరం వింత, ఈ మేకల మందలో నువ్వు ఎందుకున్నావు? అసలు గడ్డి మేత్తనవేటి? నువ్వు మేకవు కాదు, నువ్వు పులి అంటే చాలవయ్యా చెప్పొచ్చు. నేను కూడా మేకనే, నేను పులిని ఎలాగవుతాను? నేను పులిని కాదు, మేకనే. లేదు బాబు, నువ్వు కూడా నాకులాగా పులివే. నన్ను చూడు ఎలాగున్నాను, నాకులాగే ఉన్నావు నువ్వు కూడా. కానీ మరి నువ్వు ఎందుకు దారి తప్పిపోయావో, నీ బుద్ధి ఎందుకు మారిపోయిందో ఒక్కసారి నువ్వు బాగా పరిశీలించు. ఎలా పరిశీలించాలి? రా నాకు కూడా, ఇంకా అక్కడ చెరువుల కాడికి వెళ్ళి చూద్దాం రా. నీటిలో ప్రతిబింబాన్ని చూసుకుంటే నేను ఎలాగున్నానో నువ్వు ఎలాగున్నావో తెలుస్తుందంటే వెళ్ళి ప్రతిబింబాన్ని చూపించింది. చూసేటోటి నిజమే ఆ పులి ఎలాగుంది, ఈ పులి అలాగే ఉంది, సేమ్ టు సేమ్, అనుమానం ఏమో లేదు. ఇలా గాంటించాలి అని చెప్పి గాంటించమంది. బ్రహ్మాండంగా దానికిలాగే ఇది గాంటించింది. సేమ్ టు మనం మేకలను తినేయాలి కానీ మేకలు తినే గట్టి తినకూడదు అని చెప్పి పులికి పులి బుద్ధులన్నీ చెప్పేసింది. దాంతో ఇది కూడా గద్దించి కానీ మేకలన్నీ బరులుచుకున్నాయి. చూసేవారు నువ్వు ఒక తాకేసేటప్పుడు మేకలన్నీ పారిపోతున్నాయి. అవన్నీ మేకల మందది, నువ్వు పులిలాగా జీవించు. మేకలాగా ఎందుకు మారిపోయావు? అలాగే మనము కూడా మేకలాగా మారిపోయాం. శరీరం ధరించుకుని శరీరం అనేసుకున్నాం. ఆ పులి వచ్చి పులికి చెప్పితే చాలా చెప్పొచ్చు, నేను పులేటి నువ్వేరు అని ఎలాగన్నాయో సేమ్ మనం కూడా అలాగన్నాం. ఆ గురువుగారికి పని పట్టలేదు, నన్ను దేవుడు అంటాడేటి. నాకు బోళ్ళు బాధలు, బోళ్ళు సమస్యలు, బోళ్ళు కష్టాలు. నేను పుట్టాను, నేనైనా ఇప్పుడు ఇది 70వ పుట్టినరోజు 60వ పుట్టినరోజు అని చెప్పేసి ఆ శరీరాన్ని చూసుకుని మురిసిపోతా, పిల్లలను చూసుకుని ఉందని లేదని ఈ అజ్ఞానం వదలలేకపోతున్నారు.
ఎంతవరకు ఈ అజ్ఞానాన్ని వదలలేదు. అజ్ఞానం అంటే ఏంటండి? తన స్వరూపాన్ని గూర్చిన జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. దాన్నే కారణ శరీరం అంటారు, అంతే, ఏం కాదు. కారణ శరీరం అంటే ఏమిటో కాదండి, నీ గురించి నీకు తెల్లేనంతకాలం నీకు ఈ కర్మ నశించదు, ఈ సంచిత కర్మ నశించదు, ప్రారంభం నశించదు. అనిపించేయాలి, ఎంత పండితుడైనా పామరుడైనా, తెలిసినా తెలియకపోయినా, మనిషి అయినా పశువైనా సరే ప్రారంభ కర్మ అయిపోద్ది. సంచితి కర్మ విలయం జాతి. సంచితి కర్మ నశించకపోతే మోక్షం రాదు, ప్రారంభమైపోయింది. అందుచేత జ్ఞానేన అజ్ఞాన కార్యస్య సమూలస్య లయోయది. ఏంటంటే జ్ఞానే అజ్ఞాన కార్యస్య అంటే ఇప్పుడు మనం చేసేటటువంటి సంసారం ఏదైతే ఉందో అజ్ఞాన కార్యం, జ్ఞానుల కార్యం కాదు, అది అజ్ఞానుల కార్యం. జ్ఞానేన అజ్ఞాన కార్యస్య సమూలస్య లయోయది. అంచేత అజ్ఞాన కార్యం నశించాలి. అంటే అజ్ఞాన కార్యం నశించాలంటే ఇప్పుడు మనం తినకుండగా సంసారం చేయకుండా వదిలేమనా కాదు, భావన మారిపోవాలి. నేను శరీరమును కాదు, ప్రాణమును కాదు, మనసును కూడా కాదు, నేను ఈ మూడింటికి సాక్షిని. శరీరము జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. దీన్ని అవస్థాత్రయ సాక్షి. మూడు ఆటలకి నేను మార్పు చెందకుండా సాక్షిగా ఉన్నాను. ఈ మూడు మాత్రం నా చుట్టూరు తిరుగుతూ ఉన్నాయి. నన్ను చూసినప్పుడు ఈ మూడు ఏమవుతున్నాయండి? మనకి నుంచి వేరవుతున్నాయి. మనల్ని వదిలేసిన వాటి చూసినప్పుడు మనం మర్చిపోతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి ఇదే మాట. తిష్టత్యేయం కథం దేహ ఇది శంకావతో జడ. ఈ జడం ప్రకృతి స్వరూపం. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ నుంచి వేరుగా కనపడతాయి. నిన్ను వదిలేసి నువ్వే వీటిని చూసినప్పుడు నువ్వు వాటితో కలిసిపోయి వాటిలో కనపడతావు. ఇది చాలా చిత్రం అండి. ఇది మన స్వరూపం మన శరీరం వైపుకి తిరిగి శరీరమే నేను అనుకున్నప్పుడు నీ స్వరూపం శరీరంలో కలిసిపోతుంది. నీ స్వరూపాన్ని చూసినప్పుడు ఈ వేరవుతున్నాయి. నీ స్వరూపాన్ని తెలిసిపోకుండా, నీ స్వరూపాన్ని చూడకుండా ఉన్నంతకాలం ఇవి వేరవ్వవు. నీ స్వరూపాన్ని చూసావు కదా, ఇవి వేరవుతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అలా ఉండకుండా మనకి ఏ శరీరం అయితే వచ్చిందో ఆ శరీరం వైపుకి చూస్తుంటే దాంతో మన స్వరూపం కూడా కలిసిపోతుంది. అంటే ఇప్పుడు మన శరీరం ఉంది కదా, మన స్వరూపం ఉంది, మన శరీరం ఉంది, రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే విడిపడతలేదు, సెపరేట్ అవుతలేదు. చేత సమాధాతం బాహ్య దృష్ట్యా ప్రారంభం వదతి శృతి. అది వదలాలంటే ముందు నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోమని చెప్తుంది శృతి, అంటే వేదం. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. ఇక్కడితోటి ముగించుకుందాం. ఆత్మబంధువులారా, చాలా చక్కగా చాలా స్పష్టంగా మరి చెప్పుకోవటం అయింది. మనం ఎవరమా? సాక్షాత్తు ఆత్మస్వరూపం. అహం బ్రహ్మస్మి. బ్రహ్మమే మన స్వరూపం, ఆత్మస్వరూపమే, అనాత్మస్వరూపం కాదు. జడం మన స్వరూపం కాదు. ఇది తిరుగుతూ ప్రారంధము ఆగామి సంచిత కర్మలతో కూడినటువంటి శరీరం. దీన్ని పోగొట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకున్నాం, దానికి సంబంధించినటువంటి సాధన కూడా చేయాలి. ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చొని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సోహం అంటే గురు మంత్రం ఒకసారి, పంచాక్షరి మంత్రం 3 సార్లు అనుకుని సోహం భావంలో ఉండడమే సోహం భావ ధ్యానం. అంటే ప్రతిరోజు ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా ఏకాగ్రతగా అలా శ్వాసను గమనిస్తూ ఉంటే అభ్యాసం చేయగా ఇప్పుడు దాకా ఏదైతే చెప్పుకున్నామో అది స్పష్టంగా మనకే అనుభవంలోకి వస్తుంది. ఈ మూడు విడిపడిపోయి వేరుపడిపోయి మన స్వరూపం స్పష్టంగా హాయిగా సుఖంగా ఆనందంగా సాక్షాత్కారం. దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. అటువంటి వాడికి
జ్ఞానం కలుగుతుంది. ఇది కాదు ఇదన్నమాట ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయాను అనేటువంటి. అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా అది జాగ్రత్తగా ప్రయత్నించండి. ఓం తత్సత్.